I'm taking a session on reinventing. What is reinvention? So let me show you a picture before you understand what is reinvention. How many of you know these two people? తెలుసండి ఎవరికైనా? సో ఇది అమితాబ్ బచ్చన్, ఎవరండి రెండు ఆయన? శశి కపూర్ ఇన్ ఏ మూవీ కాల్డ్ దివార్. ఇద్దరిలో ఎవరు హ్యాండ్సమ్గా ఉన్నారు? సో బట్ ద ప్రెజెంట్ ద జెంట్మెన్ ఈస్ దిస్ వే, వేరేజ్ అమితాబ్ బచ్చన్ ఈస్ దట్ వే. మీరు అబ్జర్వ్ చేస్తే హూ హ్యాస్ టేకెన్ మోర్ రిస్క్స్ ఇన్ లైఫ్? ఈజ్ రిషి కపూర్, శశి కపూర్ ఆర్ అమితాబ్ బచ్చన్? Who has got more failures in life? Check. Who has got more debts in life? So what is the difference between the two is not enough to be a husband. ఇక ఆ ప్యాకేజ్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో యూ హ్యావ్ టు రివర్స్ ఇంజనీరింగ్. అంటే మనకి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఇల్లు ఎలా ఉండాలని ఆలోచించిన తర్వాత మనకి ప్లాట్ ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చేసి మనకి రివర్స్ నుంచి వస్తాం. ఫస్ట్ మనం ఆర్కిటెక్ట్ చేత మనం ఊహా చిత్రం గీసుకుంటాం, దాని తర్వాత దానికి ప్లానింగ్, దాని తర్వాత ఎగ్జిక్యూషన్. సో సిమిలర్లీ ఇన్ లైఫ్ దేర్ మస్ట్ బి 3 people: డ్రీమర్, రియలిస్ట్ అండ్ ఎ క్రిటిక్. కలలు కనాలి, వాస్తవంగా ఆలోచించాలి. ఒకవేళ అనుకున్నది జరగకపోతే సో దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవడానికి విమర్శలని పరిశీలించి ఏ కరెక్షన్ చేసుకోవాలనేటటువంటి నాయకత్వ లక్షణం ఉండాలి. సో దిస్ ప్రోగ్రామ్ మేబీ ఇట్ మే నాట్ బి యాజ్ అట్రాక్టివ్ ఆర్ యాజ్ మోటివేషనల్ యాజ్ అవర్ బ్రదర్ ట్రైనర్ స్పోక్ సిన్స్ మార్నింగ్. సో రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఒక విత్తనం వేయాలంటే నేల చాలా బాగుండాలి. జీసస్ అంటాడు, నా దగ్గర విత్తనాలు ఉన్నాయి, రోడ్డు మీద వేస్తే మొలకెత్తు, జనాలు తొక్కుని వెళ్ళిపోతారు. అందుకని అలాగా క్యాజువల్గా ఉన్న వాళ్ళకి నేను చెప్పను. సో అదే రాళ్ళ మీద వేస్తే వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు, అలాంటి విత్తనాలు కూడా వేస్ట్ అయిపోతాయి. అదే ఒక పొదల్లో వేస్తేనే అనుకోండి, బుష్లో మధ్యలో విత్తనం పెరగాలని ఉన్న చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు సో ఆ మొక్క పెరిగే అవకాశం లేదు. కానీ నేను మాత్రం మంచి దున్ని సారవంతమైన నేల మీద మాత్రమే నా విత్తనాలు వేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నవి చాలా కొద్ది విత్తనాలు, విలువైన విత్తనాలు. సో ఆయన అనడంలో కారణం ఏంటంటే, సో ఒకటి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనసు వ్యక్తుల దగ్గర, అలాంటి ఓపెన్ మైండ్స్ ఉన్న దగ్గర చెప్పడం చాలా ఈజీ. అలాగే నిన్నటి నుంచి ప్రత్యేకించి వాళ్ళ మార్నింగ్ నుంచి ఆకలి రాఘవేంద్ర గారు, సో మిత్రుడు వేణుగోపాల్ చాలా చక్కగా దున్ని పెట్టారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. సో ఐఎమ్ షూర్ యు ఆర్ రెడీ ఫర్ దిస్ సెషన్. So let me talk about what actually stops us. What is the way forward? What is the best use of our next 45 minutes? What is the best use of your lifetime? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అసలు నేను లైఫ్ దేనికి పుట్టుంటాను నేను? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? వై ఆమ్ ఏ బార్న్? ఒకవేళ మీరు పుట్టుండకపోతే ఈ ప్రపంచానికి ఏమైనా నష్టం ఉందా? సో ఆర్ యూ హియర్ టు సర్వైవ్ ఆర్ ఆర్ యూ హియర్ టు లివ్ యువర్ లైఫ్? నేను ఎప్పుడు చెప్తుంటాను, మన మనుషులు 4 రకాలుగా ఉంటారు. కొంతమంది ప్రపంచానికి వస్తారు, విజిటర్గా వస్తారు. సో వాళ్ళు వస్తారు, సర్వైవ్ అవుతారు, వెళ్ళిపోతారు. రెండవ కేటగిరీ కంప్లైనర్స్. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సిస్టమ్ని, వాతావరణాన్ని, గవర్నమెంట్ని, మనుషుల్ని సో ఇది ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది సరికాదు, అది సరికాదు అనుకుని చాలా కామెంట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే, ఇన్ లైఫ్ యూ హ్యావ్ 2 choices. యూ కెన్ చూస్ టు బి ఏ ప్లేయర్ ఆర్ యూ కెన్ చూస్ టు బి ఏ స్పెక్టేటర్. 11 మంది ఆటగాళ్ళు ఉంటే 11 లక్షల మంది ఆటను చూస్తూ ఉంటారు. ఆడేవాడు మౌనంగా ఉంటాడు, చూసేవాడు మాత్రం గోలగోలు చేస్తాడు. సో ఏ కంప్లైనర్ ఆర్ ఎ కామెంటేటర్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈజ్ నాట్ ప్లేయింగ్ ద గేమ్. మీకు నిజంగా ఏదన్నా సరిగ్గా లేకపోతే సో మీకు నిజంగా కనుక ఏదైనా నచ్చకపోతే సో ఇట్ ఈస్ అ టైమ్ టు క్రియేట్ యువర్ ఓన్ గేమ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్లే సంబడి ఎల్స్ గేమ్, ఇట్స్ టైమ్ టు క్రియేట్ యువర్ ఓన్ గేమ్. సో వన్స్ యు క్రియేట్ యువర్ ఓన్ గేమ్, the next thing you need to do is get into the ground. స్టాండ్స్లో కూర్చుని మనం నిన్న ఉదయ్ కుమార్ చెప్పినట్టుగా గీతలు గీసుకోకుండా సో గ్రౌండ్లోకి దూకాలి. గ్రౌండ్లోకి దూకిన తర్వాత మనం ఆట ఆడాలి. సో ఆట ఆడడం మొదలుపెట్టిన తర్వాత దెన్ యూ విల్ నో ద డిఫరెంట్ థింగ్స్. భగవద్గీత చెప్పినట్టుగా మన కర్మలు చేయటమే మనకు హక్కు, ఫలితం అంది లేదు. కానీ కృష్ణుడు కూడా మరో మాట చెప్తాడు, ఫలితం
కర్మలను బట్టే ఉంటుందని. ఒక సెంచరీ కొట్టాలంటే మీరు బాల్ వచ్చినప్పుడల్లా బాల్ని చూసి కొట్టాలి, కానీ స్కోర్ బోర్డు వంక చూస్తే సో మీరు ఎక్కడుంటారో మీకు తెలుసు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంటెన్షన్ హ్యాస్ టు బి దేర్, బట్ యాక్షన్ షుడ్ ఫాలో. మీరు హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడి నుంచి కారులో అంటే అర్ధరాత్రి బయలుదేరినా హైదరాబాద్ వెళ్తారు, హైదరాబాద్ కనపడదు. సో నెక్స్ట్ 100 మీటర్సే కనపడుతుంది. ఈ 100 మీటర్స్ లైట్స్లో మీకు గైడెన్స్ దొరుకుతుంది ఎలా వెళ్ళాలి అని. సో దాని ద్వారా ఎనీ డెస్టినేషన్ యూ కెన్ రీచ్. సో డెస్టినేషన్ అండ్ అటెన్షన్ అండ్ యాక్షన్ విల్ అల్టిమేట్లీ help you reach your destination. So how is going to the future? మన లాస్ట్ 6 months or 1 year చూస్తే మనకి ఎలా ఉంది? మన ఇండియా ఆర్ ఆంధ్రప్రదేశ్ చూస్తే పూర్తిగా మనం ఒక దేశానికి సరైనటువంటి నాయకత్వం లేదు, మనకి మంచి నాయకత్వం కావాలి అని ఒక ఎలక్షన్ మూడ్లో, ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే మూడ్లో మొత్తం దేశ ప్రజలంతా ఉండి ఎన్నడూ లేనటి విధంగా ఒక చాలా చరిత్రాత్మకమైనటువంటి వివేకవంతమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంత విజ్డమ్ చూపించినటువంటి ప్రజలకి అందులో మీరు నేను కూడా భాగం కాబట్టి మనకి నిజంగా అభినందనలు. సో దిస్ అవేర్నెస్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఫర్ లాస్ట్ 5 years or 10 years. ఇంత అవేర్నెస్ ఎప్పుడు కూడా యూత్లో లేదు. దేశం పట్ల చర్చ కానీ, రాజకీయాల పట్ల అంత పార్టిసిపేషన్ కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. But now we have really chosen to be wise. So but next 1 decade ఎలా ఉండబోతుందంటే there will be more confusion in the business world in the next decade than in any decade in history, and the current phase of change will only accelerate. ఇప్పుడు ఏదైతే చాలా మందికి బిజినెస్ ఎక్కడ చేయాలి, స్టేట్ మారాలా, వేరే స్టేట్ వెళ్ళాలా, గ్లోబల్లో చేయాలా, ఏది మంచిది, రిటైల్ ఇండస్ట్రీ మంచిదా, ఈవెన్ బిజినెస్ పర్సన్స్ ఆల్సో ఇస్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్. సో బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ, because that is why it is said the future is a mystery, the past is a history, the present is a choice. So the person should have a core values and he should live by the values. Meeku paristhiti marachu, kaalam marachu gaani these core values which you are born with or which you value most will not change. If your value is courage, you are not afraid of the future. If your value is love, you are not afraid of making mistakes. You will not hate yourself because your value is love. Even you will not hesitate to take a risk because మీరు ఒకవేళ ఎవరైనా మోసం చేసినా కూడా you will not suffer because you have the love to forgive him. So if your value is respect, you start respecting yourself. Even if you are a failure, you start respecting for the effort you have. మీరు దాంట్లో పెట్టినటువంటి ఎఫర్ట్స్ని మీరు అభినందించుకుంటారు. So one has to have a first core values in creating the future. So ఎవరు విజయం సాధిస్తారంటే భవిష్యత్తులో the best swordsman in the world doesn't need to fear the second best swordsman in the world. ప్రపంచంలో నంబర్ 1 కత్తి యుద్ధం వచ్చిన వాడు నంబర్ 2కి ఎప్పుడు భయపడ్డట, కానీ అతను ఎవరికి భయపడతాడు తెలుసా అండి? సో ద పర్సన్ ఫర్ హిమ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఈజ్ సమ్ ఇగ్నోరెంట్. అంటే ఇంతవరకు అసలు కత్తి యుద్ధం రానివాడు కత్తి పట్టుకుని రంగంలోకి దిగి యుద్ధం చేద్దాం అంటే వీడిని చూసి భయపడతాడు. ఎందుకంటే వీడికి రూల్స్ తెలియదు, ఎక్కడ పొడుస్తాడో, ఎటు పొడుస్తాడో, ఎలా పొడుస్తాడో తెలియదు. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్. సో నేను ఎందుకు ఎంటర్ప్రినర్స్ ఉంచుకొని మాట్లాడుతున్నానంటే మన అందరికీ అల్టిమేట్గా ఏం కావాలి, మనకు కావాల్సింది మనకి దొరికే విధంగా ఉన్నదా? Yeah, so I have 2 subjects today which I'll be blending here and there. So this topic is you can awaken the hero in you. I never అనుకోకండి నేనే అది. So to awaken the hero you can be an entrepreneur. ఇవాళ మనకి రాష్ట్రంలో చాలామంది జాబుల కోసం చూస్తున్నారు, కానీ జాబ్ కోసం చూసే వాళ్ళు కూడా మంచిదే, కానీ జాబులు సృష్టించే వాళ్ళు ఉండడం అన్నది మనకి నీడ్ ఆఫ్ ద అవర్. సో హూ కెన్ బి అన్ ఎంటర్ప్రినర్? జాబ్ చేస్తే అతను ఎంటర్ప్రినరా కాదా? మనకి రాబర్ట్ కియోసకి 4 విధాలుగా డివైడ్ చేశాడు. ఎవరైనా కానీ జీవితంలో కెరియర్ 4 విధాలుగా చూజ్ చేసుకోవచ్చు, లేదా డబ్బు సంపాదించాలన్నా కానీ 4 భాగాలు చాలా ముఖ్యం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అంటే యూ హ్యావ్ ఎ జాబ్, మీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మనీ. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ ఎ బాస్ అండ్ యువర్ జాబ్ ఈజ్ నాట్ సర్టెన్, యూ చూజ్ ఎ ప్రొఫెషన్. మీకు కస్టమర్స్ బిజినెస్ ఇస్తే మీకు జాబ్ దొరుకుతుంది, మీకు పని ఉంటే మస్తు, పని లేకపోతే పస్తు.
సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎవరు వస్తారు? ఆర్టిస్టు, సినిమా ఆర్టిస్టు, క్రికెటర్సు, చాలామంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ వీళ్ళు వస్తారు. సో ఎంప్లాయీ అనే వ్యక్తి అతను కొన్ని కంపెనీ నిబంధనలకు లోబడి అతను పనిచేయాల్సి ఉంటుంది. కానీ అతని కెరియర్లో అతను ముందుకెళ్ళచ్చు, ప్రొవైడెడ్ హీ హ్యాస్ చూజన్ ఏ కెరియర్ బేస్డ్ ఆన్ హిస్ టాలెంట్. చాలామందికి దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ జాబ్ అండ్ ఎ కెరియర్. జాబ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్, కెరియర్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్. అండ్ టాలెంట్ని స్కిల్ డెవలప్ చేసుకోవడం వల్ల యువర్ రా మెటీరియల్, బేసిక్ రా మెటీరియల్ బట్టి కెరియర్ చూస్ చేసుకోవడం అన్నది కెరియర్. కేవలం ఒక స్కిల్ నేర్చుకుని మనం బతకడం మాత్రం అన్నది జాబ్. ఒక బస్ కండక్టర్ అతని లైఫ్లో అతని యొక్క స్కిల్స్ పెంచుకునే అవకాశం లేదు, అతని హైరార్కీ కూడా పెరిగే అవకాశం లేదు, బికాస్ దట్ ఇస్ ఎ జాబ్. బట్ కొన్ని కెరియర్స్ ఉంటాయండి, యూ మే స్టార్ట్ ఇన్ ఎ వెరీ స్మాల్ వే, బట్ ద మోర్ అండ్ మోర్ యూ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్, దెర్ ఈస్ ఎ ల్యాడర్ ఫర్ యూ. యూ కెన్ బికమ్ ఎ సచ్చా నాదెల్లా. అంటే అతను కేవలం స్కిల్సే కాదు, హీ హ్యాస్ గాట్ ఎ కోర్ కాంపిటెన్స్, హీ హాస్ చూజన్ ఎ కెరియర్ బేస్డ్ ఆన్ హిస్ కాంపిటెన్స్ అండ్ ఇంట్రెస్ట్. సో అలాంటి వాళ్ళు ఎంప్లాయీస్గా కూడా ఎదగొచ్చు, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్, మేబీ టాప్ 5%. మనందరికీ తెలుసు పైరెటో ప్రిన్సిపల్, దట్ 80-20 రూల్. ఇఫ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ హ్యాస్ గాట్ 100 ఎంప్లాయీస్ అండ్ ద కంపెనీ డస్ 100 crore turnover, it doesn't mean that each person has contributed 1 crore. The top 20 will contribute 80%, the bottom will contribute only 20%. So again the top 20 lo top 20 which is 4%. So is contributes 80% of the 80%. అంటే ఒకవేళ వాళ్ళు 10 కోట్ల జీతం ఇస్తే they don't give the salaries equally. So the top 80% will go to the 20%, మళ్ళీ 80%లో 80% will go to the top 4%. అంటే in any profession, whether it is a self-employed or employee, the top 4% will earn more than all the 96% put together in that industry. So that means are they luck? So they have not chosen a profession, so they have discovered a profession. Means వొకేషన్ అంటే అర్థం ఏంటంటే లాటిన్ పదంలో వోకర్ టు అంటే దాని అర్థం టు కాల్, ఏది నిన్ను పిలుస్తుంది అని. ఏది నిన్ను లోపల నుంచి పిలుస్తుందో అది నువ్వు ఎంచుకుంటే కనుక దట్ బికమ్స్ యువర్ వొకేషన్. ఇఫ్ యూ చూస్ సచ్ ఎ వొకేషన్, దెన్ లైఫ్ విల్ బికమ్ ఎ వెకేషన్, బికాస్ యూ డోంట్ హ్యావ్ టు వర్క్, యూ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అండ్ యూ విల్ బి పేడ్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. సో ఫార్చునేట్ ఆర్ ద పీపుల్ హూ కుడ్ చూస్ సచ్ కెరియర్స్. సో ఎంప్లాయీస్ can grow in career that way. Whereas self-employed, he wants freedom. I don't want to work with anybody. యూజువల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏమవుతారంటే నాకంటే తోపు ఎవరో లేడు అనుకున్నవాడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతాడు. కానీ ఇతనికి మార్కెట్ బాగున్నంత వరకు హ్యాపీగా ఉంటాడు, సరిగ్గా మార్కెట్ లేకపోతే ఇతను డిప్రెస్ అవుతాడు, బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ టీమ్. బట్ ఏ వైజ్ పర్సన్ విల్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అతను టీమ్ లీడర్ అవుతాడు, లేదా అతను సొంత కంపెనీ పెట్టుకుంటాడు. సో అతను తోపు అనుకోడు, నాకంటే తోపులు చాలామంది ఉన్నారు అనుకుని ఆ తోపులను పట్టుకుని వాళ్ళని పెట్టి బిజినెస్ చేస్తాడు. సో తోపులకి తోపునే లీడర్ కానీ ఎంటర్ప్రినర్ కానీ అంటారనమాట. సో హీఈస్ కాల్డ్ ఎ బిజినెస్, హీ ఓన్స్ ఎ సిస్టమ్. సో అతను పీపుల్ ఈజ్ ఈక్వల్ టు మనీ, వేరస్ ఈ అండ్ ఈజ్ ఎస్ ఈజ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, వేరస్ బి ఈజ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో అతని టీమే అతని స్ట్రెంగ్త్. సో ఒకవేళ కనుక అతను పడుకున్నా కూడా his team will be working. So say, whereas the investor is a gentleman, invest in systems, invest in companies. And B ante Bill Gates anukunte mana I investor Warren Buffett anukochu. So but anybody can become rich by becoming an investor. Employee can become an investor and self-employed can become investor. Even businessman should become investor, because that he cannot retire that if he cannot generate a passive income. సో ఆది శంకరాచార్యుడు మాట చెప్తారు, సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే, ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వాళ్ళు అవుతారని. అంటే ఈ ప్రపంచంలో మనకి డబ్బులో ఏం లేదో అని ఎవడు చెప్పాలంటే డబ్బు సంపాదించిన వాడు చెప్పాలి. సో ఈ మధ్య నేను భగవద్గీత చూస్తుంటే వాట్ ఆర్ ద అల్టిమేట్ సక్సెస్ సీక్రెట్ అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి 3 విషయాలు: ధర్మ, ధైర్యం, సాహసం. అసలు ఈ ధర్మం అంటే ఏంటి? సో మనకి తిరుపతి వెళ్ళినా కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ మీద 2 విషయాలు రాసుంటాయి. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని. అంటే ఎక్కడా కూడా దేవుడు నేను రక్షిస్తానని చెప్పట్లేదు, ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. మరి నీ ధర్మం ఏంటి? నువ్వు చేయాల్సిన పని ఏంటి?
ఈ ప్రపంచంలో నీ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే ఎవరు నష్టపోతారు? మనకి 3 గుణాలు ఉన్నాయని చెప్తారు, సత్వగుణం, రజస్, తమో గుణం. సో ఈ రజోగుణం తమో గుణం ఉన్న వాళ్ళు ఫుల్ బిజీగా ఎంటర్ప్రినర్షిప్ లేదా పాలిటిక్స్ చాలా పనులు చేస్తున్నారు. ఈ యొక్క గుడ్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రిస్క్. సో దట్ ఈస్ వై ద సెకండ్ వన్ ఈజ్ రిక్వైర్డ్. ధైర్యం ఈజ్ రిక్వైర్డ్. ధైర్యం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు బలరాముడు ఒకసారి అడవి మార్గం గుండా వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు అక్కడ చీకటి, ఈవినింగ్ సాయంత్రం అయింది, చీకటి పడింది కదా. సో ఇంక మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటే అక్కడ రిసార్ట్లు అలాంటివి ఏమి లేవు. సో సరే నేను పడుకుంటాను, నువ్వు కాపలాకి అని కృష్ణుడు చెప్పాడు బలరాముడికి. సో కృష్ణుడు పడుకున్నాడు, బలరాముడు కాపలా కాస్తా అటు ఇటు తిరుగుతున్నాడు. సో ఈ లోపల పెద్ద మానిస్టర్, ఒక రాక్షసి వచ్చింది. సో వచ్చి గట్టిగా అరిసాడు. సో చాలా గట్టిగా స్క్రీమ్ చేసేటాడు. బలరాముడు భయపడిగానే ఆయన చిన్న అయ్యాడు, ఆ మానిస్టర్ ఇంకా పెద్దగా అయింది. సో మళ్ళీ అది గట్టిగా అరిసింది. బలరాముడు ఇంకా భయపడ్డాడు, ఇంకా చిన్నగా అయ్యాడు. మానిస్టర్ ఇంకా డబుల్ సైజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా లంగ్ పవర్ తోటి మళ్ళీ మానిస్టర్ అరిసింది. బలరాముడు ఇంకా భయపడి చిన్నగా అయ్యాడు, అది ఇంకా సైజ్ పెద్దదైపోయింది. ఇంకా ఫెయింట్ అయిపోయి పడిపోతున్నప్పుడు కృష్ణ అని అరిసి బలరాముడు పడిపోయాడు. అప్పుడు కృష్ణుడు లేచి చూస్తే బలరాముడు పడిపోయి అన్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఓహో నిద్ర వచ్చేసినట్టుంది, బలరాముడికి పడుకున్నాడు. సో ఇప్పుడు నేను కాపలాగలి కదా అని కృష్ణుడికి భయపడితే నువ్వు చిన్నవాడవు అవుతావు, సమస్య పెద్దదవుతుంది. నువ్వు సమస్యను చూసి నువ్వు నిలబడితే నువ్వు పెద్దవాడు అవుతావు, సమస్య చిన్నదవుతుంది. వాట్ ఎవర్ హ్యాస్ టు బి ఫేస్డ్ ఇన్ లైఫ్ హ్యాస్ టు బి ఫేస్డ్. Whether it is a public speaking, whether it is a exam, whether it is a future, whether it is a parents, whether it is a value, anything in life, దేనికి నువ్వు నిలబడాలో, దేన్ని ఫేస్ చేయాలో అది ఫేస్ చేయడం వల్లే you will grow in life. That's what Krishna here says is the ధైర్యం. And the third one is sahas. Nobody knows the future. So, but you must have the faith that once you have the values and courage, things will work. నిన్న ఎవరో చెప్పినట్టుగా God may delay, but he will never deny, because no power on earth can stop an idea whose time has come. The whole universe will conspire to manifest your dream. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వేదో సాధించేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చేసేదేం లేదు. ఇక్కడ ఈ ప్రపంచమే చాలా చేయాలనుకుంటుంది. అలా చేయడానికి సిద్ధంగా ఉన్న మనుషుల కోసం ప్రపంచం చూస్తూ ఉంటుంది. అలాంటి వారి ద్వారా తన గొప్ప కార్యాలు తయారు చేస్తూ ఉంటుంది. నిన్న మన ప్రశాంత్ చెప్పినట్టుగా నువ్వు గొప్ప పనులు చేయడానికి యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ టు డూ గ్రేట్ థింగ్స్. నువ్వు గొప్ప పనులు చేయడానికి నువ్వేం చేయక్కర్లేదు. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బికమ్ గ్రేట్, టు డూ సంథింగ్ గ్రేట్. నువ్వు మొదలు పెట్టడమే నీకున్నటువంటి పని అని చాలా చక్కగా చెప్పాడు. థర్డ్ వన్ ఈజ్ ద సాహస్, అడ్వెంచర్. వాట్ ఈజ్ అడ్వెంచర్? సపోజ్ ఫర్ ఏ పర్సన్ ప్లేయింగ్ ఏ గేమ్ ఈజ్ నాట్ ఏ రిస్క్, ఇట్ ఇస్ నాట్ ఏ ఫియర్, ఇట్ ఈస్ ఎ గేమ్. గేమ్లో నెగ్గుతారో ఓడిపోతారో తెలియనప్పుడు ఆ గేమ్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. సపోజ్ మనం వరల్డ్ కప్ చూస్తున్నాం, ఇండియా కెన్యా, గ్యారంటీగా తెలిసి ఎవరు నెగ్గుతారో మనం ఆ రోజు సెలవు పెట్టము, లైవ్ మ్యాచ్ కూడా చూడము. దాని మీద ఎవరైనా సెంచరీ కొడితే అది పెద్ద కష్టమే ఉందండి కెన్యా మీద కొట్టడం అంటాం. సో అదే మనం నెగ్గుతామో ఓడిపోతామో తెలియనటువంటి సిచ్యువేషన్. సో అంత టఫ్ మ్యాచ్, చాలా తక్కువ బాల్స్, అండ్ ఇట్ ఈజ్ టోటలీ మొత్తం స్టేడియం అంతా సైలెంట్గా ఉంటుంది. యూఆర్ ఆన్ యువర్ టోస్. సో మీకు తెలుస్తుంది టెన్షన్ అని, బట్ ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్. పీపుల్ ఎక్కడికి అన్ని మానేసి ఆ లైవ్ మ్యాచ్ చూస్తారు. సో క్రియేటింగ్ సచ్ ఎ గేమ్ మేక్స్ us alive. ఎనీ అదర్ గేమ్. అందుకే హెలెన్ కెల్లర్ ఆవిడ 3 years అప్పుడు జ్వరం వచ్చి ఆవిడకి చూపు వినికిడి 2 పోయినాయి. సో ఆ అమ్మాయికి ఏమీ కనపడదు. ఆ అమ్మాయి జీవితం మీదే బ్లాక్ అనే సినిమా వచ్చింది. మీరు ఎప్పుడన్నా చెవులు కళ్ళు మూసుకొని చూడండి, మీకు తెలుస్తుంది. సో ఆవిడ 7 years అప్పుడు ఒక టీచర్ స్పర్శ ద్వారా నేర్చుకోవచ్చని చెప్పడం వల్ల ఆ అమ్మాయి నేర్చుకోవడం మొదలుపెట్టింది. సో ఒక వయసు వచ్చినప్పటికి డిగ్రీ కంప్లీట్ చేసింది, ఉపన్యాసాలు ఇచ్చేసింది. తను ఎవరన్నా అలెగ్జాండర్ గ్రాహం బెల్తో కూడా మాట్లాడడానికి తన ఫ్రెండ్ పెదాల మీద చేతులు పెట్టి లిప్ లాంగ్వేజ్ రీడ్ చేసి తిరిగి తన చేతులతోటి కమ్యూనికేట్ చేసింది. సో పుస్తకాలు రాసేసింది ఈ యొక్క సింబల్స్ తోటి. సో అలా ఆ అమ్మాయి ఎంతో ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయిని ఒక జర్నలిస్ట్ అడిగారు, మీకు దేవుడు చాలా అన్యాయం చేశాడు కదా, మీకేమీ కనపడదు, చూడలేరు వినలేరు. సో ద ఓన్లీ థింగ్ యూ కెన్ సీ ఈజ్ బ్లాక్, నథింగ్ యూ కెన్ సీ. మరి మీరు ఎప్పుడు బాధపడలేదా అంటే, దేవుడు నాకు చాలా ఇచ్చాడు, బాధపడడానికి టైం లేదండి ఆవిడ. ఎందుకంటే షీ కెన్ స్మెల్,
she can feel the touch. So she can taste. There are other 3 senses through which also brain can learn. Maybe 87% you can learn through the seeing and 7% through hearing. Rest of them. So that means very few percent you can learn through other senses, but she used them 100%. And she said, ఒక జర్నలిస్ట్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు హ్యూమానిటీ అని. ఆవిడ ఏం చెప్పిందంటే, కళ్ళుండి ఒక స్వప్నం లేని వాడికంటే కళ్ళు లేకుండా ఒక స్వప్నం ఉన్నవాడు ఎంతో బెటర్ అంది. A person who has a vision but without sight is better than person with sight but no without a vision. So finally గా ఆవిడ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. లైఫ్ ఈజ్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. లైఫ్ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్, మధ్యలో లేదండి. సో ఐదర్ ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. సో టాప్ అచీవర్స్ ఇన్ ద వరల్డ్ విల్ నాట్ హ్యావ్ ప్లాన్ బి. So they understand one thing, what can I dedicate my life for? So అందుకే మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, if you have not discovered something worth dying for, you are not fit to live. జీవితంలో నువ్వు జీవితానికి అంకితం చేసేటువంటి ఒక పని నీకు దొరకకపోతే నువ్వు ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవు. Show me a master whose life is not dedicated for that profession. Maybe Sachin, he has not tried in 101 things. So maybe Kapil also playing golf, but we have not heard of becoming champion in some other field. A.R. Rahman can become a director of a movie, but we don't know whether he can become a master of any another field. So if you see that people who have become masters, they dedicated their life for that. ఇంగ్లాండ్లో ఈ మధ్యన రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఎనీబడి who invest about 10,000 hours in one field will surely emerge as a genius. 10,000 గంటలు. It's not an impossible task. 10,000 hours even divided by 10, it is just 3,000 days divided by 365, it is just a matter of 3 years. Anybody can become master. మరి ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు మనకి, 20 సంవత్సరాలు లెర్నింగ్ టైం ఇచ్చాడు. 20 సంవత్సరాల్లో ఒక్క ఫీల్డ్ కూడా మాస్టరీ చేయకపోతే మనం, సో ఆర్ వి రెడీ ఫర్ రియల్లీ గ్రేట్ లైఫ్? నేను 2012లో నా స్పీచ్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది గుడ్ టు గ్రేట్ అని. నేను చాలామందిని అడుగుతాను, ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు, హౌ మెనీ పీపుల్ ఆర్ గుడ్ ఇన్ లైఫ్, గుడ్ పీపుల్ హియర్? మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేదండి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఎట్ సంథింగ్ ఇన్ లైఫ్? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఎట్ సంథింగ్, ఇజంట్ ఇట్? సో మోస్ట్ ఆఫ్ us want to be good because people accept us if you are good. We can survive, but life is not for survival. So good is the enemy for great. మనం ఎందుకు మంచి వాళ్ళగా ఉందామని అనుకుంటామంటే, గొప్ప వాళ్ళయ్యే ధైర్యం లేక, దమ్ము లేక. అదేదో అడుగుతారు చూడండి, థమ్స్అప్ దమ్ముందా అని. అది తాగడానికి దమ్ముండక్కర్లేదు. లైఫ్లో బిగ్ గోల్స్ పెట్టుకోవడానికి, దానికి కమిట్ అవ్వడానికి, దానికి వర్క్ చేయడానికి ధైర్యం కావాలి. అది తాగకుండా ఉండడానికి ధైర్యం కావాలి. సో ద థర్డ్ వన్ ఇస్ ద సాహస్. సో వాట్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రిక్వైర్డ్? ద ఫస్ట్ థింగ్ ఇస్ ద డెసిషన్. So as Anthony Robbins says, in the moments of decision, your destiny is shaped. The moment you take a decision, I choose this, అందులో నేను ఎక్సెల్ అవుతాను. The moment you take a decision and declare to the world, you are not the same person. మీరు కావాలంటే ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది మిల్కా సింగ్ మీద, బాగ్ మిల్కా బాగ్ అని. బాగ్ మిల్కా బాగ్లో ఆయన ఒక టూర్లో ఆస్ట్రేలియా వెళ్తాడు మన భారతదేశం తరపున. ఒక అమ్మాయితోటి ప్రేమలో పడి ఈ డిసిప్లిన్ ఫోకస్ తగ్గిపోతుంది, ఓడిపోతాడు. కానీ అతను రియలైజ్ అవుతాడు, నేను దేశం తరపున వెళ్ళాను, నా బాధ్యతను నేను నిర్వర్తించలేదు, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించలేదని చాలా బాధపడతాడు. వస్తా ఫ్లైట్లో ఆయన కోచ్ని, ఎందుకంటే అందరూ డిసప్పాయింటెడ్, సో ఇతని మీద ఆధారపడి ఉంది. సో అతను కోచ్ని అడుగుతాడు, వాట్ ఈస్ ద వరల్డ్ రికార్డ్ అని. ఆ కోచ్ రాసిస్తాడు. That moment he has taken a decision, I will break this record. So Milkha Singh has not become champion after 2 years. He has become champion in that moment he has taken the decision. So next 2 years Milkha Singh జిమ్కి వెళ్ళలేదట. నెక్స్ట్ 2 సంవత్సరాలు అతను జిమ్కి వెళ్ళలేదట. అప్పుడప్పుడు జిమ్ నుంచి ఇంటికి వెళ్ళాడట. That much dedication he has shown. Champions won't become by dreaming overnight. Champions become much before than the world knows. ప్రపంచానికి అతను తెలియక ముందు, ఎన్నో సంవత్సరాల ముందు అతను ఛాంపియన్ అవుతాడు. అతను అది సాధించగా ప్రపంచానికి తెలుస్తుంది.
సో ద డిటర్మినేషన్, డిగ్రీ, ఆల్ ఆఫ్ us హ్యావ్ ఎ డిటర్మినేషన్. ఇప్పుడు చూడండి, ఈవేళ నో మ్యాటర్ వాట్ ఐ విల్ స్టే టిల్ 6 o'clock ఆర్ టిల్ ద లాస్ట్ ప్రోగ్రామ్, జనగణమన అయ్యే వరకు ఉంటారని డిటర్మినేషన్. స్కేల్ 1 నుంచి స్కేల్ 10. 1 అంటే లీస్ట్ డిటర్మైన్డ్, 10 ఈజ్ హైలీ డిటర్మైన్డ్. ఈ ప్రోగ్రామ్ విల్ గివ్ మీ బ్రేక్ త్రూ ఇన్ లైఫ్. ఐ విల్ టోటల్లీ డెడికేట్ మై టైమ్ ఫర్ దిస్. దేనికైనా కానీ మనిషికి 2 బాధ్యతలు ఉంటాయండి, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ సెకండరీ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ స్టూడెంట్, వాట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ? సో యాజ్ ఎ స్పీకర్, వాట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ? Maybe once I become a father, so what my primary responsibility as a father will alter. So I will not be a speaker to my son. My primary is to be a father. Secondary is to be also a counselor or a coach. So similarly, every person will have a primary responsibility. Narendra Modi's primary responsibility before election is to make BJP win. But the present primary responsibility is the country. Secondary responsibility is the party. So every person will have a primary and secondary. So as a student, what is your primary? So if you are determined at the level of 10, then you won't move. You won't judge a speaker. You won't judge the meeting. This is good, this is not good. Because you can't judge looking at a small part. It is full package deal. And we never know. Because ఏ సీజన్ మంచిది? సమ్మర్ మంచిదా, వింటర్ మంచిదా, రెయినీ సీజన్ మంచిదా? మీకు రైనీ సీజనే మంచిదైతే 365 days రైనీ సీజన్ ఉంటే ఎలా ఉంటుంది? 365 days సమ్మర్. ఈచ్ సీజన్ కాంప్లిమెంట్స్ అనదర్ సీజన్. యూ వోంట్ అప్రిషియేట్ ద ప్రజెంట్ వెదర్ అంటిల్ యు ఆర్ సఫర్డ్ విత్ ద హ్యూమిడిటీ లాస్ట్ వీక్. సో ఈచ్ సీజన్ విల్ కాంప్లిమెంట్ అనదర్ వన్. సో ద dedication is, we need to understand that the game of life is not free of problems. ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు అంటే ఇద్దరికి ఉండవు. పుట్టిన వాడికి, పోయిన వాడికి, వీళ్ళిద్దరికీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళి అతను ఈసీజీ తీయించుకున్నాడట, పైకి కిందికి వచ్చింది. హీఈస్ వెరీ అన్హ్యాపీ. ఎందుకంటే అతనికి ఇలా పైకి కిందకి ఉండొద్దు, ఫ్లాట్ ఉండాలట అతనికి. సో మరి ఫ్లాట్ వస్తే అతను ఏమంటారు మనకు తెలిసిందే అది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ లైఫ్ వీ నీడ్ టు క్రియేట్ ఎ గేమ్ అండ్ ద రూల్ ఆఫ్ ద గేమ్ ఈజ్ obstacles are the conditions of the game. Obstacles are the conditions of the game. అంటే మీరు సపోజ్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చారండి, ఆయన ఈ రన్లు కొట్టలేదు అనుకోండి. కొట్టనప్పుడు ఇంటర్వ్యూ చేశారు, ఎందుకు కొట్టలేదు మీరు అంటే, ఆయన చూడండి నేను ఇంత సీనియర్ బ్యాట్స్మెను, ఛాంపియను, ఇన్ని సెంచరీలు కొట్టాను, జూనియర్ బౌలరు, గౌరవం ఉండాలా వద్దా? అంత స్పీడ్ వేస్తాడా? సో మళ్ళీ ఆ కెప్టెన్ చూడండి ఇంత పక్కన పెడతాడా, ఇంత దగ్గర, మళ్ళీ పొడుగాటువంటి బార్డర్ దగ్గర పెడతారా? సో ఇన్ని మరి చేస్తే నేను ఎట్లా కొడతాను అన్నాడు అనుకోండి, మనం ఆయన ఛాంపియన్ అనం. అంటే మనకి సిచ్యువేషన్ బాగున్నప్పుడు, ప్రెషర్ ఉన్నప్పుడు, గెలుస్తామో లేదో తెలియనప్పుడు, అప్పుడు కూడా పర్ఫామ్ చేసేవాడిని ఛాంపియన్ అంటారు. సో ఏ ప్రాబ్లమ్స్ లేనివాడిని కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్. సో కిస్ దట్ ఫ్రాగ్ ఏంటంటే, మీరు ఒక రూమ్లో బందీ అయిపోయి ఉన్నారు. మీరు ఆ రూమ్ నుంచి బయటికి రావాలంటే ఆ డోర్ దగ్గర ఒక పెద్ద కప్ప ఉంది. ఆ కప్ప చాలా అగ్లీగా ఉంది. ఆ కప్ప దాన్ని చూస్తేనే మీరు తల తిప్పుకుంటున్నారు. కానీ ఆ కప్ప మీకు హ్యూమన్ వాయిస్ తోటి ఒకటి చెప్పింది, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నేను ఈ డోర్ తప్పుకుని దారి ఇవ్వాలి. నేను దారి ఇవ్వాలంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, నువ్వు నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి అందనుకోండి. మీరు ఎవరన్నా ఇష్టపడతారా? ఆవిడేమన్నా కత్రినా కైఫా? కప్ప అగ్లీ ఫ్రాగ్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కిస్ దట్ ఫ్రాగ్ అని బ్రియాన్ ట్రేసీ ఒక బుక్ రాశాడు. ఆ స్టోరీ ఏంటంటే, ఒక యువరాణి, ఒక ప్రిన్స్, సో ఒక మంచి వరుడు కోసం చూస్తుంటుంది, దొరకడు. సో అక్కడ పార్కులోకి వచ్చి అక్కడ బాధపడతా కూర్చుంటుంది. ఆ యొక్క చెరువు దగ్గర ఒక అగ్లీ ఫ్రాగ్ వచ్చి హ్యూమన్ వాయిస్ తోటి మాట్లాడుతుంది, నేను ఒక చక్రవర్తి కుమారుని, ప్రిన్స్, శాపవశాత్తు కప్పనయ్యాను. కాకపోతే నాకు విముక్తి ఏంటంటే, ఒక యువరాణి నన్ను ముద్దు పెట్టుకుంటే నేను రాజకుమారుని అవుతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కూడా చూస్తున్నావు కదా, సో నన్ను సేవ్ చేయి, నువ్వు కూడా మంచి వరుడు దొరుకుతాడు. కానీ ఇది నిజమా కాదా? చూస్తుంటే అగ్లీగా ఉంది, ఎవరైనా ఏమనుకుంటారు, బాగుంటుందా? సో నిజంగా అది ఏమన్నా భయంకరమైనది అయితే ఇన్ని రెసిస్టెన్స్ అన్ని దాటి ఆ అమ్మాయి వెళ్ళి ఆ కప్పను పట్టుకుని ముద్దు పెట్టుకుంది, అతను రాజకుమారుడు అయ్యాడు, పెళ్లి చేసుకుని బాగున్నారు. అలాగే నీ జీవితంలో చాలా విషయాలు నీకు నచ్చవు,
ఈ కోర్సు నచ్చదు, ఈ సబ్జెక్ట్ నచ్చదు, ఈ ఫ్యాకల్టీ నచ్చడు, ఈ పేరెంట్స్ నచ్చరు, ఈ లైఫ్ నచ్చదు, ఈ స్టేట్ నచ్చదు, ఈ చీఫ్ మినిస్టర్ నచ్చరు. ఇప్పుడు ఏ ఫ్రాగ్ని ఈవేళ నువ్వు కౌగిలించుకోవాలో ఆలోచించు నువ్వు ముందుకు వెళ్ళాలంటే. సో నీలో ప్రిన్స్ బయటికి రావాలన్నా, హీరో బయటికి రావాలన్నా, దేర్ మే బి సో మెనీ థింగ్స్ యూ డోంట్ లైక్. ఒక వ్యక్తి ఛాంపియన్ కావాలంటే 4 o'clock లెగాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అతనికి నచ్చకపోయినా అది చేస్తాడు. జంక్ ఫుడ్ తినకూడదు. సో మిగతా బిర్యానీలు, స్వీట్స్ ఇవన్నీ అతనికి చాలా ఇష్టం, కానీ అవి మానేస్తాడు. ఎందుకు మానేస్తాడంటే బికాస్ హీస్ ఛాంపియన్. బికమింగ్ ఎ ఛాంపియన్ ఈజ్ మోర్ ఇన్స్పైరింగ్ దాన్ స్లీపింగ్ ఫర్ 1 more hour extra or eating some junk food. So when you create much bigger than these pleasures, and you will get the delegation. Sin, do your best and leave the rest. జీవితంలో మనం అన్ని విషయాలు మనమే చేయలేం. అన్ని విషయాలు మనమే చేస్తే మనం అసలు పని చేయడానికి మనకు టైం ఉండకపోవచ్చు. దీన్ని ఏమంటారంటే జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటో తెలుసా మీకు? జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే మీరు చేయక్కర్లేని పనిని బాగా చేయడానికి ఒక లైఫ్ని వెచ్చించడమే. ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఇన్ లైఫ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఎట్ ఆల్. ఈ ప్రపంచంలో చాలామంది తాము ఏదైతే పొటెన్షియల్ ఉందో ఆ పని మానేశారు. చాలా విషయాల్లో ఎక్కడ డబ్బు ఉంది, ఏది ఉంది అనుకుని దాని మీద మొదలుపెట్టారు. నేను అందుకే చాలా సరదాగా పోయి జోక్ అడుగుతుంటాను. ఒక వ్యక్తి పెళ్లి చూపులకు వెళ్ళాడు. ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చూపులు చూశాడు. ముందు ఒక అమ్మాయిని చూశాడు, చాలా బాగుంది, మనసుకు నచ్చేసింది, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు. సో లైఫ్ చాలా బాగుంటుంది, లైఫ్ పార్ట్నర్ ఈ అమ్మాయి అంటే అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయిని చేసుకుంటే కట్నం ఇవ్వము, పెళ్లి ఖర్చులు కూడా నువ్వే పెట్టుకోవాలన్నారు. సో ఆ అమ్మాయి మనసుకు నచ్చింది కానీ మైండ్కి డీల్ నచ్చలేదు. సో ఇంకో సంబంధం చూశాడు. సో ఈ అమ్మాయి తనకంటే వయసు 10 ఏళ్ళు ఎక్కువ. సో ఇతనికి మనసుకి ఏమి నచ్చలేదు. సో ఒకసారి ఆల్రెడీ డైవోర్స్ అయింది, ఈ అమ్మాయి ఇచ్చిందని చెప్పింది. చూస్తే కొంచెం డామినేట్ లాగా ఉంది, ఇతనికి సుఖంగా ఉంటానని ఏమి అనిపించలేదు. కానీ ఆ అమ్మాయిని చేసుకుంటే మాత్రం 5 కోట్లు కట్నం ఇస్తామని చెప్పాడు అతను. సో ఇది మైండ్కి డీల్ బాగుంది అని కొంచెం కన్విన్స్ అయ్యాడు, హార్ట్కి నచ్చకపోయినా. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది చూసుకో అన్నారు. ఇంకో అమ్మాయి కూడా ఉందని చూపించారు, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ. సో ఆ అమ్మాయికి ఇప్పటికి 3 సార్లు డైవర్స్ అయింది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెడీమేడ్ 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ అమ్మాయిని చేసుకుంటే సగం ఆస్తి 50 కోట్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇతనికి ఏది బెస్ట్ మ్యాచ్? 1 2 3? మనసుకి నచ్చిన అమ్మాయా, డీల్ బాగున్న అమ్మాయా, ఫుల్ జాక్పాటా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆవేశపడకండి, నిర్ణయం తీసుకోవాల్సింది ఆ వ్యక్తి, మీరు కాదు. సో అతను చాలా క్రియేటివ్ బ్రెయిన్. అతను ఏమనుకున్నాడంటే అతనికి అనిపించింది వయసు పెరిగి కొద్దీ ఇక్కడ డీల్ పెరిగింది కదా అని ఆ కాబోయే మంగారిని, సార్ ఇంకొంచెం వయసు ఎక్కువ అమ్మాయి ఏమన్నా ఉందా మీకు అని అడిగాడట. అంటే ఇంకా పూర్తి ఆస్తి కూడా వస్తుందని. ఇవాళ మనిషి తన యొక్క సామర్థ్యం, తన యొక్క అంతర్గత విలువలు, అల్టిమేట్గా నాకేం కావాలి ఈ లైఫ్ నుంచి అని కాకుండా ఎక్కడ డబ్బులు ఉన్నాయి, వేర్ ఐ కెన్ మేక్ మనీ అనుకునేటటువంటి రేస్లో పడ్డాడు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లక్షల కోట్లు సంపాదించినా కూడా ఆఖరికి మనిషికి సహజంగా ఉండాల్సినటువంటి ఆనందం, సహజంగా ఉండాల్సినటువంటి సంతృప్తి లేక స్పిరిచువల్ గురువుస్ దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో చీపుర్లు దురుస్తున్నారు. బికాస్ అతను ధనవంతుడు అయ్యాడు కానీ ఐశ్వర్యవంతుడు కాలేదు. బికాస్ హీ నెవర్ డిస్కవర్డ్ ద లైఫ్ పర్పస్. ద ఫస్ట్ వర్క్ ఇన్ లైఫ్ ఈస్ టు ఫైండ్ యువర్ వర్క్. వాట్ ఈస్ ద వర్క్ యూ కెన్ రియలీ ఎక్సెల్? వాట్ ఈస్ ద వర్క్ యూ కెన్ బికమ్ వరల్డ్ క్లాస్? వాట్ ఈస్ ద వర్క్ పీపుల్ అడ్మైర్ యూ? సో అది ముందు అతను డిస్కవర్ చేయడం అనేది. నేను ఫైర్ విత్ ఇన్ అనేటువంటి బుక్ రాశాను. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డిస్కవరింగ్ యువర్ యూనిక్ పొటెన్షియల్. సో ద డిసిప్లైన్ ఈజ్ రిథమ్. సో మన లైఫ్, వీ కెనాట్ చేంజ్ అవర్ లైఫ్, చాలా కష్టమని. ఎందుకంటే మనం బతికేది కేవలం 7 రోజులు. ఇఫ్ యూ కెన్ చేంజ్ 7 days, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. వై ఐ కాల్ మనం 7 రోజులే బతుకుతాం. సండే టు మండే 7 days. Only these 7 days will repeat in our life. You can't make every day a perfect plan. This week, how many hours I want to spend for my study hours? How many hours I can spend for my play? How many hours for my entertainment? How many hours for my exercise? How many hours for my family? How many hours for my peace? So if you can have roughly 7 into, because 7 రోజుల్లో మనం బతికేది ఎంతండి? ఎన్ని గంటలు బతుకుతాం మనం 7 daysలో? 7 into 24 కాదండి,
24లో 8 అవర్స్ నిద్రపోతాం, 2 అవర్స్ టాయిలెట్లో అయిపోద్ది, 2 అవర్స్ తినడంలో అయిపోయింది, 2 అవర్స్ ట్రావెల్లో అయిపోయింది, ½ అన్ అవర్ టీవీ చూడడంలో అయిపోయింది, ½ అన్ అవర్ ఫోన్ మాట్లాడడంలో అయిపోయింది. సో ఇంకో 1 అవర్ మనం లాబీ కవర్లు అంటే మన చిట్ చాట్ గాసిప్స్ మాట్లాడుకోవడంలో అయిపోయింది, ఇంకో ½ అన్ అవర్ ఫేస్బుక్ వాట్సాప్ చూడడంలో అయిపోయింది. ఇక మిగిలింది ఎంతో పర్ డే? These hours into 7, that is only the one you are left with. Why are you saying yes to many small things in life? Because you never said yes to a big thing in life. You never declared a future bigger than you. So you need to create a goal much bigger than you. You don't know how to fulfill that goal. Whether you like it or not, KCR is a great example of creating a goal which looks impossible. Even no one in his place also not believed. But miracles do happen when you believe. But believe with a conviction. కానీ మనం దేని బిలీవ్ చేస్తున్నాం? సో మనం భయాన్న జీవితాన్న. See this small ad. So one makes us more joyful day by day. One makes us more stressful day by day. What is your choice? If your choice is based on what you ultimately want. సో ఒక వ్యక్తి ఒక స్ట్రీట్ ల్యాంప్ కింద వెతుకుతున్నాడట. ఏం వెతుకుతున్నాడంటే తాళాలు పడేసుకున్నాడు. దారిని వెళ్ళేటటువంటి ఆయన అడిగారు, తాళాలు పడేసుకున్నా వెతుకుతున్నా. ఈయన కూడా హెల్ప్ చేద్దామని ట్రై చేశాడు, కానీ ఆయనకి ఎంతసేపటికి తాళాలు దొరకలేదు. ఇందుకే ఆయన అడిగాడు, సో ఎక్కడ పడేసుకున్నారు మీరు, కీస్ ఎక్కడ పడేసుకున్నారని. సో ఆ డార్క్నెస్లో చూడండి, మా ఇంట్లో పడేసుకున్నా. మరి ఎందుకు ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు, అక్కడ లైట్ లేదు కదండి అని అడిగాడు. అలా మనం లోపల పోగొట్టుకున్న దాని గురించి బయట ఎతుకుతున్నాం. హ్యాపీనెస్ ఇక్కడ పోయింది, బయట సినిమాలో ఉందా, పిజ్జాలో ఉందా, బర్గర్లో ఉందా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఉందా, ఎక్కడి నుంచో అడుక్కునే విధంగా తయారయ్యాం. నెక్లెస్ రోడ్లో ఒక కుర్రవాడు వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. నిజంగా ఇతనికి ప్రేమ ఉందా? నువ్వు నన్ను ప్రేమించు, లేదా నేను చచ్చిపోతా, లేదా నేను చంపేస్తా, రెండే ఇతనికి. ఎందుకంటే ఇతని దగ్గర ఇవ్వడానికి లేదు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ లవ్, ప్లీజ్ లవ్ మీ, అదర్వైజ్ ఐ విల్ డై ఆర్ ఐ విల్ కిల్ యూ. సో ఇప్పుడు అమ్మాయిని అడగండి, నీకు ఎలాంటి భర్త కావాలని, నన్ను ప్రేమించి అర్థం చేసుకునే భర్త కావాలి అంటే అమ్మాయి దగ్గర లేదు. ఆవిడ కూడా ప్లీజ్ లవ్ మీ అని ఆవిడ కూడా అడుక్కుంటుంది. ఈ ఇద్దరు అడుక్కు తినే వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఏం పెరుగుతుంది? ఇజంట్ ఇట్? వీ డోంట్ హ్యావ్ సంథింగ్ టు గివ్. 10 రూపాయలు ఇవ్వండి అంటే మీరు ఇస్తారు, $10 ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతారా? లేవు కాబట్టి ఇవ్వలేరు. నీ దగ్గర లేనిది ఎవరికి ఇస్తావు? బికాజ్ వీఆర్ టూ మచ్ ఆక్యుపైడ్ బై మైండ్. సో ఈవేళ మనకి 2 రకాల ఆస్తులు ఉన్నాయండి, సెల్ఫ్ వర్త్ అండ్ నెట్ వర్త్. ఇక్కడ ఎంతమంది మిలియనీర్స్ ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు? అంటే ఈ కోట్లు కాదండి, కోట్ల వర్త్, 2-3 కోట్ల వర్త్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? చూడండి. సో జీసస్ అంటే నాకు చాలా ఇష్టం, దాంట్లో అతను మంచి మంచి కథలు చెప్పారు. ఆయన ఓ మాట అంటారు, ఉన్నవాడికి మరింత ఇవ్వబడుతుంది, లేని వాడికి వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకుని అది ఉన్నవాడికి ఇవ్వబడుతుంది అని. ద వన్ హూ హ్యాస్ మోర్ విల్ బి గివెన్ మోర్, ద వన్ హూ హ్యాస్ లెస్, ఈవెన్ ద లెస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ హిమ్ అండ్ గివెన్ ఇట్ టు ద పర్సన్ హూ హ్యాస్ మోర్. ఉండడం అంటే ఏంటి? నీ దగ్గర ఏమి ఉందో దానికి నీ దిక్కు ఆల్రెడీ కృతజ్ఞత ఉందా? నీ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏదన్నా పాడైతే నీకు తెలుస్తుంది నువ్వు ఎంత కోటీశ్వరుడివో. 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి నీకు విలువ తెలియదు. ఎన్ని కోట్లు ఇస్తే కార్నియా ఇస్తావు, ఎన్ని కోట్లు ఇస్తే నీకు వినపడే శక్తిని ఇచ్చేస్తావు, ఎన్ని కోట్లు ఇస్తే హార్ట్ని ఇస్తావు, ఎన్ని కోట్లు ఇస్తే కిడ్నీ ఇస్తావు, చేతులు ఇస్తావు, కాళ్ళు ఇస్తావు. నువ్వు వాడినా వాడకపోయినా నీకు అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చినటువంటి బ్రెయిన్ ఇస్తావు. బికాజ్ అకార్డింగ్ టు మెడిసిన్, ఇప్పుడున్నటువంటి ఆర్గాన్స్ కొన్ని ఇంప్లాంట్స్ ప్రకారం మన బాడీ వర్త్ 3 కోట్లట. సో మనకి ఇన్సూరెన్స్ లేకపోతే మీరు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ హాస్పిటల్కి వెళ్తే, లేదా బ్రాంచ్ ఇక్కడ ఉంటే మీరు వెళ్తే, మీకు అప్పుడు వాళ్ళు ఇన్ని లక్షలో ఇంత అవుతుంది అంటే మీ దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు మీరేం చేస్తారు? ఎక్కడికైనా వెళ్ళి అర్జెంటుగా వెళ్ళి ఎంత ఇంట్రెస్ట్ అన్నా తీసుకురావాలి. సో అప్పుడు మీకేం మిగులుతాయి? ఎందుకు ఆ హాస్పిటల్గా ఆ పేరు పెట్టారు అనుకునేవాడిని, అప్పులో హాస్పిటల్ అనమాట, అవి మిగులుతాయి మనిషికి. సో అండర్స్టాండ్, ఇఫ్ యు ఆర్ హెల్దీ యు ఆర్ రిచ్ మ్యాన్. అండ్ అండర్స్టాండ్, మీ యొక్క ఆస్తులు రాసుకోండి, కనీసం 100 ఆస్తులు ఉంటాయి. ఈ రోజు మీ సర్టిఫికెట్లు తీసుకుని నేను చింపి పాడేసినా కానీ మీరు బతకగల ధైర్యం ఉందా? మీ దగ్గర ఏం మిగిలిందో అది ఎడ్యుకేషన్, సర్టిఫికేట్, క్వాలిఫికేషన్, సర్టిఫికేట్, పాస్వర్డ్, గేట్ పాస్, బట్ ఎడ్యుకేషన్ ఉందా? అదృష్టవంతుడివి. సో యు ఆర్, కంపెనీస్ ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ టు యూ, యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్, వీఆర్ డూయింగ్ ఎ బిజినెస్. మన టాలెంట్ని మన కంపెనీకి ఒక అగ్రిమెంట్ మీద అమ్ముతున్నాం. వీఆర్ CEOs of our own service.
Venu Bhagavan is the CEO of Venu Bhagavan Service Private Limited. Similarly, you are the CEO of your company, Services Private Limited. The more and more you invest in this company, the companies are willing to pay for your service, not for you. So if you understand that we have the body as an asset, our intellect as an asset, our knowledge is an asset, our skills are asset, our friends are asset, parents are alive, they are asset. నీకు ఫేస్బుక్లో 500 మంది ఉన్నా కూడా నీకు నిలబడే 5 ఫ్రెండ్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ కూర్చుని దే ఆర్ యువర్ అసెట్. సో అనేక రాష్ట్రం ఎంటర్ప్రినర్ అవ్వడానికి నీకు 25 కోట్ల వరకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ద ఐడియా ఆన్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఆయనకి వెంచర్ క్యాపిటలిస్ట్ ఉన్నారు, ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, దట్ ఈజ్ యువర్ అసెట్. మనం ఎలాంటి దేశంలో ఉన్నామంటే నువ్వు ఏ వ్యాపారం పెట్టాలన్నా నీకు పర్మిషన్ అక్కర్లేదు. చాలా వ్యాపారాలకి వేరే దేశాల్లో కటింగ్ చేయాలంటే మీరు కోర్స్ చేయాలి, హోటల్ పెట్టాలంటే న్యూట్రిషన్ కోర్స్ చేయాలి, ఎవ్రీథింగ్. ఈవెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కొన్ని దేశాల్లో మీరు పర్మిషన్ తీసుకోవాలి. బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్రీడమ్, బట్ వీ డోంట్ నో, బికాస్ వీ హ్యావ్ నాట్ ఎర్న్ ద ఫ్రీడమ్ ఫర్ అవర్ సెల్ఫ్. వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద ఫ్రీడమ్. మీరు పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో మీరు ఏదన్నా సౌదీ అరేబియా వెళ్తే ఎంత ఫ్రీడమ్ మనకు ఉందని తెలుస్తుంది. సో నీకు ఏది ఉంది అని తెలుసుకోవడం, అది కృతజ్ఞత. అంటే కృతజ్ఞత ఉన్నదా ఉన్నవాడివి, కృతజ్ఞత లేదా లేనివాడివి. వాట్ యు హ్యావ్. మనిషి ఏడుస్తాడట షూ లేదు నాకని, కాళ్ళు లేనివాడిని చూసే వరకు. అందుకే బుద్ధుడు అంటాడు, ఎవరితోటి పోల్చుకోక జీవితంలో. నీవు పోల్చుకుంటే ఇద్దరితో పోల్చుకో, జ్ఞానంలో నీకంటే పెద్దవాడితో పోల్చుకో, సంపదలో నీకంటే చిన్నవాడితో పోల్చుకో. సో వీ నీడ్ ఎ డిసిప్లిన్, డైలీ డిసిప్లిన్. డైలీ డిసిప్లిన్ ఏంటంటే, నేను ఎస్టర్డే మీ యొక్క సాయి గణపతి కాలేజీలో నేను 4 విషయాలు మాట్లాడాను. ABCD: యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్ అండ్ డిసిప్లిన్. Attitude towards yourself is the first important thing. What is your opinion about yourself? Forget about the world. What is your opinion about yourself? How much value you give it for your value? నీ యొక్క ఇన్నర్ వర్త్కి నువ్వు ఎంత గుర్తించావు, ఎంత వాల్యూ ఇస్తావు. ఎవరైనా మిమ్మల్ని చాలా బ్యూటిఫుల్ ఉన్నారు, చాలా హ్యాండ్సమ్ ఉన్నారంటే చాలామంది చూస్తుంటే వెరీ అన్ఫార్చునేట్, అంత సీన్ లేదు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ తదాస్తు దేవత, నువ్వు ఏది చెప్తావు అది తదాస్తు అంటది. బికాస్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ ఫేట్. మన నాలుక సరస్వతీ దేవి యొక్క జన్మస్థానం. ఏం వర్డ్ వస్తుంది నీ గురించి నీకు, అది నిజం అవుతుంది. సో ద లాంగ్వేజ్, ఎలాంటి భాష వాడుతున్నావు నువ్వు? ఆర్ యూ యూజింగ్ ఏ ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్ ఆర్ ఏ విక్టిమ్ బేస్డ్ లాంగ్వేజ్ ఎవ్రీ డే? ఎందుకంటే మన మాటలు, మన ఆలోచనలే మన మాటలు, మన మాటలే మన చేతలు, మన యాక్షన్సే మన హ్యాబిట్స్, మన హ్యాబిట్సే మన క్యారెక్టర్, మన క్యారెక్టరే మన డెస్టినీ. వాట్ ఆర్ యువర్ థాట్స్? థాట్స్ మారాలి అనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫ్యూచర్ ఫ్రమ్ ద ఫ్యూచర్ విచ్ ఇన్స్పైర్స్ ద ప్రెజెంట్. మనకు ఒక కారు ఉంది, ముందద్దు ఉంది, వెనకాల అద్దు ఉంది, స్టీరింగ్ ఉంది. ఏది ముఖ్యమండి మూడిట్లో? స్టీరింగ్ ముఖ్యం. ముందద్దం బ్లాక్ కలర్ పెయింట్ వేస్తాం, డ్రైవ్ చేయగలుగుతారా? మంచు పడుతుంది, డ్రైవ్ చేయగలుగుతారా? మేము ఆ మధ్యన బెంగళూరు నుంచి వస్తుంటే మిడతల దండు దాడి చేసింది. ఆటోమేటిక్గా బెంచ్ కారు అది ఆన్ అయిపోయింది, పచ్చడి అయిపోయినాయి, అన్నీ కనపడట్లేదు. డ్రైవ్ చేయగలుగుతానా? ఇఫ్ ద ఫ్యూచర్ ఈజ్ నాట్ సీన్, హౌ కెన్ ఐ బీ హోల్డింగ్ మై ప్రెజెంట్ వెరీ వెల్? సో వన్ మస్ట్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విచ్ ఇన్స్పైర్స్ దెమ్ ప్రెజెంట్. అది జరిగిందా లేదా వేరే విషయం, బట్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విచ్ ఇన్స్పైర్స్ యూ. అది జరగచ్చు, వేరే జరగచ్చు, బట్ దట్ ఆల్టర్స్ యువర్ ప్రెజెంట్ మూమెంట్. యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్. సో డిసిప్లిన్ కమ్స్ బై క్రియేటింగ్ ఎ ఫ్యూచర్. బికాస్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మంచి హ్యాబిట్స్ చేసుకోవడం కష్టం, దాంతో జీవించడం సులభం. చెడు హ్యాబిట్స్ చేసుకోవడం సులభం, దాంతో జీవించడం కష్టం. హ్యాబిట్స్, థ్యాంక్ యూ, హ్యాబిట్స్ ఏర్పడాలంటే యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ కంపెనీ. ఒక ఇద్దరు సైంటిస్టులు ఒక నది ఒడ్డున వెళ్తున్నారట. వెళ్తుంటే అక్కడ ఒక ఆయన దగ్గర వెర్నియర్ కాలిపర్ ఉంది. అక్కడ చేపలు పట్టిన ఆయన ఒక గంపలో చేపలు పట్టినవి ఉన్నాయి. అసలు ఈ ఏరియాలో ఏ సైజ్ చేపలు దొరుకుతాయో తెలుసుకోవాలనిపించింది ఆయనకి. ఆయన చేపలన్నీ కష్టపడి ఒక 2-3 గంటలు సైజ్ చూశాడు. ఒకటి 3 అంగుళాలు, ఒకటి 3.5, 4, 4.5, 5 అంగుళాలు, ఇలా అంతా చూసిన తర్వాత ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. ఈ ఏరియాలో చేపల సైజ్ అన్నీ కూడా 3 అంగుళాల కంటే ఎక్కువ ఉంటాయి. ఇది నేను ఇవాళ తెలుసుకున్నటువంటి డిస్కవరీ అన్నాడు. వేరే సైంటిస్ట్ అభినందించాడు, భలే విషయం తెలిసింది మాకు ఇవాళ. ఈ 3 అంగుళాల కంటే ఎక్కువ చేపలు కావాలంటే ఈ ఏరియాలో మనం సెర్చ్ చేయాలి అని. ఇదంతా వింటున్నటువంటి ఆ ఫిషర్ మ్యాన్, సార్ అది మీ గ్రేట్నెస్ కాదు, నా నెట్ గ్రేట్నెస్. ఎందుకంటే నా నెట్ హోల్ సైజు 3 ఇంచెస్, దాంట్లో చిన్నవి దాంట్లో పడవు, దానికంటే పెద్దవే పడతాయని ఆయన
చెప్పడం ఏంటంటే నెట్వర్క్ అన్నది నీ ఫ్రెండ్స్, నెట్వర్క్ అన్నది నువ్వు ఎలాంటి విషయాలు చూస్తావు, నెట్వర్క్ అన్నది నువ్వు ఎలాంటి వాళ్ళతో చాట్ చేస్తావు, నెట్వర్క్ అన్నది యూట్యూబ్లో ఎవరి స్పీచ్ వింటావు, నెట్వర్క్ అన్నది నువ్వు రోజు ఎవరిని కలుస్తావు. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరిని కలుస్తావో లేదో కానీ అట్లీస్ట్ ఈ ప్రపంచంలో ఎక్కువ టైం ఎవరితో గడుపుతావో తెలుసా? విత్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ కెన్ మేక్ విత్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ ఫ్రెండ్షిప్, ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ ఎ లవింగ్ పర్సన్, యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే ఇలాంటి ప్రేమగా రూపుదిద్దబడినటువంటి వ్యక్తి ఉంటాడో ఇతనితోటి ఫ్రెండ్షిప్ చేయడానికి, ఇతనితోటి ఉండడానికి చాలామంది వస్తారు. యూ కాంట్ గో, వేర్ ఆర్ ద గుడ్ పీపుల్? బికమ్ ఏ లవింగ్ పర్సన్, బికమ్ ఏ హ్యాపీ పర్సన్, బికమ్ ఏ డేరింగ్ పర్సన్, బికమ్ ఏ విజనరీ, and you will attract similar people. If you are not attracting a right guy, that's not their problem, that's your problem. Radio station lo saraina station raagabotунటే that is not the station problem, because you have not tuned to the right station. That is your issue. So you need to set a right frequency where you will attract all beautiful things in life. So and dare, so ekkada manaki dare undadu. So let us say a small video that where we can dare టు డూ సంథింగ్ ఇన్ లైఫ్. సో జీవితంలో మనకి 4 హక్కులు ఉంటాయండి. మొదటి హక్కు అడిగే హక్కు, రెండో హక్కు ఓడిపోయే హక్కు, మూడో హక్కు సో ఆఫర్ యువర్ హ్యాండ్ టు హిమ్. సో ఆఫర్ యువర్ హ్యాండ్ టు హిమ్. సో యూ కెన్ ఓపెన్ ఇన్ 5 seconds టైం. 5 4 3 2 1. సీన్ చాలామంది ట్రై చేస్తున్నారు కదా, యూ డూ దట్. సో నేనేం చెప్పాను? మొదటి హక్కు రైట్ టు ఆస్క్. బాలాజీ గారు మీ చేయి ఒక్కసారి ఓపెన్ చేస్తారా అని అడిగి దానికి ఎంత ఎఫర్ట్ పడుతుందని చూడండి మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ వి రియల్లీ యూజింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ అవర్ ఎక్స్ప్రెషన్? ఇజంట్ ఇట్? మనకు ఒక కథ ఉంది, ఒక బజార్లో ఒక చిలుక ఉందటండి, 10 భాషలు మాట్లాడేదట. సో అయితే ఒక ఆయన చూశాడు, ఇండస్ట్రియలిస్ట్, ఇది బాగుంది అమ్ముతారా అంటే ఆక్షన్ వేస్తాం సాయంత్రం పాడుకోండి. సాయంత్రం 10 లక్షల ఆక్షన్లో పాడుకున్నాడు. పాడుకుని దాన్ని డ్రైవర్కి ఇచ్చి ఇంటి దగ్గర మేడంకి ఇచ్చేసే అన్నాడు. ఈయన ఆఫీసే డిన్నర్ అయ్యి లేట్గా, ఆయన ఆఫీస్ మీటింగ్స్ లేట్గా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి భోజనం చేస్తా ఆ వైఫ్ని సడన్గా గుర్తొచ్చింది, నేను ఒక పక్షిని పంపించాను కదా నేను ఈవేళ, అది ఎక్కడా అని. ఇంకెక్కడండి, మీ పొట్టలో ఉంది అది. అదేంటి 10 లక్షలకు కొన్నాను, 10 భాషలు మాట్లాడగలిగేది అది, నువ్వు అలా అది ఎలా చంపేస్తావు దాన్ని? ఇప్పుడు ఆవిడ అంటది, 10 భాషలు మాట్లాడగలిగినప్పుడు నేను దాని పీక కోస్తున్నప్పుడు ఒక్క భాషలో అయినా నాకు మాటలొచ్చు అని చెప్పుంటే అది బతికేది కదా అన్నాడు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండాల్సి వచ్చినప్పుడు మాట్లాడడం రెండు తప్పే అన్నాడు వివేకానంద. సో మనకి గొంతుండి కూడా మాట్లాడలేకపోతే జంతువుకి మనకి డిఫరెన్స్ ఏముంది? జంతువుకి మనిషికి ఉన్న ఏకైక డిఫరెన్స్ స్వరపేటిక, అది మాట్లాడలేదు, మనం మాట్లాడగలిగాం. సో మాట్లాడడానికి మనకి భయం అక్కర్లేదు, అవసరమైనప్పుడు అడగడానికి, బికాజ్ అది హక్కు. అవతల వాడు ఇస్తాడా లేదా అనేది విషయం, అడగడం మన హక్కు, అడగడం మన ధర్మం, మన హక్కు. రెండవది ఓడిపోయే హక్కు. జీవితంలో చాలామంది కంఫర్ట్ జోన్, చాలామంది సెటిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే దే డోంట్ వాంట్ టు ఫెయిల్. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ వద్దనుకుంటారో జీవితంలో మీరు ఒక స్థాయిలో ఉండిపోతారు. బతికేయచ్చు, బతకడానికి ఏం ప్రాబ్లం లేదు. జీసస్ అంటాడు, చెట్ల మీద పక్షులు విత్తవు కుప్పను ఊర్చవు, అయినను వాటికి ఆహారం అందుట లేదా, నువ్వు వాటికంటే శ్రేష్టము కాదా అని. పుట్టక ముందే నీకు తల్లిపాలు సిద్ధం చేసినటువంటి ప్రకృతి నీకు లైఫ్ లాంగ్ ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఈజ్ లైఫ్ టు సర్వైవ్. సో ఫియర్ అంటే ఏంటంటే, ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని, ఫియర్లెస్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని, ఫోకస్డ్ అప్రోచ్ ఇన్ లెర్నింగ్ అని. యూ కెన్ రీడిఫైన్ ఫెయిల్యూర్. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు, ఎన్ని ఇన్నింగ్స్ ఆడితే 100 సెంచరీలు. థామస్ ఆల్వా ఎడిసన్ 1019 సార్లు ఆయన ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. జర్నలిస్ట్ వచ్చి ఇంత సార్లు ఫెయిల్ అయ్యారు. నోబడీ విల్ ట్రై, నో రైట్ పర్సన్ విత్ రైట్ మైండ్ విల్ ట్రై 1000 times. మీరు బెటర్ వదిలేయచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడంటే, జెంటిల్మెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ ఫెయిల్యూర్. హూ సెడ్ ఐ ఫెయిల్డ్? ఐ హావ్ ఇన్వెంటెడ్ 1019 ways ఆఫ్ నాట్ ఇన్వెంటింగ్ ఎ బల్బ్. ఇఫ్ సంబడి ట్రైస్ దే డోంట్ హ్యావ్ టు ట్రై దిస్ వే. సో అండర్స్టాండ్ దట్. మనం 1000 సార్లు ట్రై చేయగలదు, ఎన్నిసార్లు ట్రై చేసాం? ఒకవేళ అది నీ గేమ్ కాబట్టి వదిలే. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ గేమ్, ఇట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎవరెస్ట్ ఎక్కడంలో ఎక్కిన తర్వాత ఏం లేదండి, కానీ ఎక్కడంలో వ్యక్తిగా నువ్వు ఎంత ఎదిగావు అన్నదే ముఖ్యం. సో అందుకే మనకి జర్నీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు. ఇల్లు కట్టావా, పెళ్లి చేసావా అని కాదు, అవి చేయడంలో నువ్వు వ్యక్తిగా ఎంతదిగా ఉన్నదే దానిలో ఉన్నటువంటి సారాంశం. సో అవర్ ఫ్రెండ్ అండ్ అనదర్ గ్రేట్ డైనమిక్ స్పీకర్ పద్మా పోతుగుచ్చి గారు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దే హ్యావ్ గివెన్ మీ 5 minutes టైమ్. సో వాట్ ఈస్ బిగ్ గోల్? వాట్ ఆర్ యూ డీప్లీ ప్యాషనెట్ అబౌట్? బీ హ్యాక్ గోల్ అంటారు. జిమ్ కాలిన్స్ హ్యాస్ రిటన్ ఏ బుక్ కాల్డ్ గుడ్ టు గ్రేట్. దాంట్లో ఆయన ప్రపోజ్ చేసింది ఏంటంటే బీ హ్యాక్ గోల్. నీ గోల్స్ నేను ఇన్స్పైర్ చేయడమే కాదు, నేను భయపెట్టాలి కూడా. అవి నిద్రపోయినప్పుడు వచ్చేవి కాదు కళలు, నేను నిద్రపోనివ్వకుండా చేసేవి కళలు. అంటే ఇలా మార్చుకున్నప్పుడు నేను నిద్ర పట్టినవద్దు అది. సో ఎప్పుడైతే నువ్వు అలాంటి గోల్ వచ్చిందో నువ్వు జీవించడం మొదలు పెడతావు. సో బిఫోర్ క్రియేటింగ్ దట్ గోల్, మేబీ యూ కెన్ వాచ్ మై వీడియో ఇన్ యూట్యూబ్ గుడ్ టు గ్రేట్. దానికి స్ట్రాటజీ 4 steps దాంట్లో నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ క్రియేటింగ్ ఎ గోల్. సో ఏది మన జీవితంలో రిజల్ట్ ఇస్తుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా తీసుకోండి, మీరు నమ్మినవన్నీ నిజమా? నిజాలన్నీ మీకు తెలుసా? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇజంట్ ఇట్ ఓన్లీ 20% చేతులు లేచినాయి. మిగతా వాళ్ళందరూ ఆర్డినరీయా, అగ్లీయా? ఆర్ దే నాట్ లుకింగ్ గుడ్? ఆర్ దే నాట్ బ్యూటిఫుల్? మీకు జన్మనిచ్చింది ఎవరు? తల్లి. తల్లి శరీరానికి ఇచ్చిందా, ఆత్మకు వచ్చిందా? మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా ఒక ఆయన పోతే ఆయన పోయారంటారు, మరి ఆయన ఎక్కడున్నాడు? బాడీలో ఆయన ఉన్నాడా? మరి ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మేబీ ద గాడ్ ఆర్ క్రియేటర్ యూనివర్స్. వీఆర్ ద సోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. అండ్ బాడీ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ పేరెంట్ అండ్ సెల్ఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. వాట్ రైట్ వీ హ్యావ్ టు అండర్మైన్ అవర్ సెల్స్? మనకేం హక్కు ఉంది? కాకి పిల్ల కాకి ముద్దు అన్నారు. ప్రేమతో చూసినప్పుడు సర్వం సుందరంగా కనబడుతుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, యూ విల్ లవ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ద ఫస్ట్ థాట్ ఈజ్ నెవర్ యువర్ బెస్ట్ థాట్. నేను కొన్ని చెప్తాను, మీరు మీ ఫస్ట్ థాట్ ఏంటో అబ్జర్వ్ చేయండి. మనీ. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్? మనీ. మిలియనీర్ ఆర్ బిలియనీర్? Politician or politics? What is your first thought? Wife? What is your first thought? KCR? What is your first thought? Narendra Modi? What is your first thought? Pakistan? What is your first thought? Observe cheyandi. Is your first thought your best thought? Have you ever questioned your beliefs? Usually the first impression is the best impression is no more valid. It is not. మనం చాలా మంది మంచివాడు అనుకుంటాం, తర్వాత అసలు సీన్ తెలుస్తుంది. ఇట్ టేక్స్ టైం. సిమిలర్లీ ఏ ఫీల్డ్లో ఉన్న పలానా కాలేజీ చెప్పగానే యూ గెట్ ఏ ఫస్ట్ థాట్. ఈజ్ ఇట్ ట్రూ? హ్యావ్ యూ ఎక్స్ప్లోర్డ్? పొలిటీషియన్ అనగానే కరప్ట్. పొలిటీషియన్ అందరూ కరప్టా? లేదా మీరు ఆ పొలిటీషియన్ చూసారా? పలానా వ్యక్తిని యొక్క లైఫ్ తెలుసా మీకు? ఇవాళ వాల్యూస్ లేని వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఈజ్ దట్ ట్రూ? సో అవర్ బిలీఫ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద మీడియా. అవర్ బిలీఫ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ సోర్స్. అవర్ బిలీఫ్స్ ఆర్ గివెన్ బై అదర్స్. సూర్యుడు ఎటువైపున ఉదయిస్తాడండి? సన్ రైజెస్ విచ్ సైడ్? ఈజ్ ద ట్రూ ఆర్ యువర్ బిలీఫ్? సోలార్ సిస్టమ్ ఎప్పుడన్నా చూసారా మీరు? అందులో ఎర్త్ చూసారా? సన్ చూసారా? ఏది మూవ్ అవుతుంది, సన్నా ఎర్తా? సో ఇట్ ఈస్ జస్ట్ ఎ లాజిక్. సో మెనీ థింగ్స్ ఆర్ గివెన్ బై అదర్స్, వీ నెవర్ క్వశ్చన్ దెమ్. సో యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో వెదర్ ఇట్ ఈస్ ట్రూ. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. What a belief you created. You want to settle forever in middle class in your life? Do you know what is middle class definition? ఏది మిడిల్ క్లాస్కి డెఫినేషను? ఎలాంటి ఇల్లు ఉండాలి, ఎలాంటి కారు ఉండాలి, ఎంత నెలకి ఇన్కమ్ ఉండాలి, వాళ్ళని మిడిల్ క్లాస్ అంటారు. కెన్ యూ టెల్ మీ? ఒక స్విఫ్ట్ కార్ ఉందనుకోండి, మిడిల్ క్లాసా, హయ్యర్ క్లాసా, లోయర్ క్లాసా? మిడిల్. మరి మీలో ఎంతమందికి స్విఫ్ట్ ఏసీ కార్లు ఉన్నాయి?
హైదరాబాద్లో నెలకు ₹1,00,000 వస్తే 3 బెడ్రూమ్ 15,000 రెంటు, పిల్లవాడి ఫీజు ₹10,000. సో అతని కారు ఇన్స్టాల్మెంట్ 15,000, డీజిల్ ఖర్చు 10,000. ఇలా చూసుకుంటే 70,000-80,000 మిడిల్ క్లాస్ యావరేజ్ని బతకడానికి. సో మిడిల్ క్లాస్ డెఫినేషన్ హ్యాస్ చేంజ్ టుడే. మీరు 5 ఏళ్ల తర్వాత 1,50,000, 10 ఏళ్ల తర్వాత 2-3 లక్షలు వస్తే యూ మే రిమైన్ మిడిల్ క్లాస్ బికాజ్ యువర్ బిలీఫ్ ఈస్ సో. Why don't we create a possibility? Our all thinking is based on our past, and past is nothing to do with your future. So how to create a future? You can see this one. Many people create from their past knowledge, they start working and create a future which can be predictable. Many of the students can predict, ఏం చదువుతున్నారు పలానా, మీకు ఏం జాబ్ చేయాలనుకున్నారు పలానా, ఎంత జీతం కావాలి 30K, నెక్స్ట్ 5 yearsలో మీకు ఎంత జీతం ఉంటుంది మేబీ 70K. యూ కెన్ ప్రెడిక్ట్ ఇట్. ఇఫ్ యూ ఆర్ ప్రెడిక్టింగ్, యూ ఆర్ నాట్ క్రియేటింగ్ ఏ బీ హ్యాక్ గోల్, యూ ఆర్ నాట్ క్రియేటింగ్ ఏ ఎక్స్ట్రాడినరీ లైఫ్, యూ ఆర్ క్రియేటింగ్ ఏ సర్వైవల్ గోల్. Can you create that? I will lead a company. Can you create that? I will be leader. Can you create? I'll be driving so-and-so car. Can you create? I'll be living in a villa. Can you create? I'll be creating 1,000 leaders in my life. Create something excites you, something scares you. Start working on that because body lo anni parts lo fixed. Andariki inchuminchu equal ay em marchalem, but brain is not fixed. By changing your program today, you can change your performance tomorrow. It is in our hand. So there is another feature called declared future. There is another feature called declared future. What can you declare today? From declaring future, your present should alter. What are you? How many of you are average student here? Average students ఎంతమంది ఉన్నారు కదండి? What is the belief you have? Understand? How many of you are intelligent? మీరు జీవితంలో రిస్క్ తీసుకోరు ఎందుకంటే ఇంటెలిజెంట్ కదా. Have no beliefs. Be open. Create a possibility. Create a future that alters your present. Create a future that inspires you. If you think you are somebody, you can't be anybody other than that somebody. But if you are nobody, you can be anybody. If I think I am a speaker, I can't be an entrepreneur. If I think I am somebody, suppose ఒక ఆయన ఉన్నారనుకోండి, ఆయన జడ్జి గారు అనుకుందాం. సో అందరూ నమస్కారం జడ్జి గారు నమస్కారం అంటే if he thinks that he is a judge, he is judge at the court. బట్ ఈవినింగ్ ఇంటికి వస్తాడు, వచ్చిన తర్వాత కొత్తగా పెళ్ళయింది. సో ఆవిడ ఏదో కిచెన్లో ఏదో వంట చేస్తుంటుంది. ఈయన జడ్జి గారు అథారిటీ వేరు, వాయిస్ వేరు, బాడీ లాంగ్వేజ్ వేరు. సో ఆయన ఏం చేస్తున్నావు పొద్దున్న నుంచి, ఏం వంట చేసావు ఈవేళ, అథారిటీతో అడిగారు అనుకోండి జడ్జి గారి లాగా. అప్పుడు లోపల నుంచి ఆన్సర్ వస్తుంది, ముందు నోరు మూసుకుని బట్టలు మార్చుకుని ఇంట్లోకి రండి. ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు చెప్తే మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరుగుతుందో వాళ్ళే వైఫ్ అంటే. సో ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు నేను ఇక్కడ జడ్జి కదా, ఆవిడ జడ్జి, కోర్టు మారిపోయింది. Roles keep changing, but your core values will not change. If you are committed, you will be committed as a husband, committed as an employee, committed as a self, committed as anything. If you are a person of love, person of courage, person of respect, anything you want, integrate into your being. Live from being, being to doing, doing to having, but not doing to having, then being. అది కాదని జర్నీ. ఫస్ట్ ఏం కావాలో అల్టిమేట్గా లైఫ్లో అది ఈ రోజే లైఫ్లో తీసుకురండి. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్, ఆల్ ద వెల్త్ ఈస్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ అన్ ఎంప్లాయీ, go as an entrepreneur approach. What makes me to scale up in this career? What skills I should invest in myself? What languages should I learn? Where can I, ఎలాంటి జాబు ఎవరి దగ్గర పనిచేస్తే నేను లీడర్గా ఎదగలను? యూ హ్యావ్ టు అవుట్ గ్రో ఎవ్రీ టైమ్. మీరు ఏదన్నా పొజిషన్ రాగానే ఇమ్మీడియట్ గోల్ ఈస్, నా కంటే కింద వ్యక్తి ఈ సీటుకి రావడానికి నేను అతనికి ఎలా హెల్ప్ చేయగలను. దట్స్ ఆల్. యు ఆర్ అవుట్ ఆఫ్ దట్ జాబ్. You will outgrow. And the investor is your money earns money for you. So if I have a 5 minutes time, I would like to do one thing. Emotions elagante, we all think that నాకు కోపం వచ్చిందండి వాడిని తిట్టేసాను అనుకుంటారు, నాకు కోపం వచ్చింది వాడిని కొట్టాను అని. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే
నీకు ఒక ఎమోషన్ వచ్చిన తర్వాత యాక్షన్, ఈ రెండు విడివిడిగా ఉండవు. ఎమోషన్ అండ్ యాక్షన్స్ హ్యాపెన్ టుగెదర్, దే అరైజ్ టుగెదర్. సో సిమిలర్లీ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఎన్ ఎమోషన్ ఆఫ్ జాయ్, ఎమోషన్ ఆఫ్ హ్యాపీనెస్, సిమిలర్లీ యువర్ యాక్షన్స్ విల్ ఆల్టర్. సో మార్నింగ్ లేగగానే మీరు ఏం చేస్తారు? ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ యాక్షన్స్ ఆఫ్ ద డే విల్ డిసైడ్ ద పర్టికులర్ డే. హౌ ఈజ్ యువర్ టుడేస్ ఈవినింగ్? ఎవరైనా చెప్పగలరా ఇవాళ మీ ఈవినింగ్ ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్. ఐ రియలీ అప్రిషియేట్ దట్ జెంటిల్మెన్ బికాజ్ హీ డిక్లేర్డ్ ఇట్. Because he declared it, it will be excellent. Even if it is not excellent, the अंदर का बहुत excellent रहता है because he is inside whether he has control, outside whether he doesn't have a control. మనం ఏసీ పెట్టి ఇన్సైడ్ వెదర్ మార్చుకోగలుగుతాం. సిమిలర్లీ ఇఫ్ యు ఆర్ పవర్ఫుల్ యూ కెన్ చేంజ్ యువర్ ఇన్సైడ్ వెదర్. జిగ్ జగ్లర్ అని ఆయన ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఫ్లైట్ డిపార్చర్ టైం ఉంది ఇంకా. సో ఈ లోపల అనౌన్స్మెంట్ వచ్చింది, ఫ్లైట్ ఈజ్ డిలేడ్ బై 2 hours అని. ఈ సెడ్ ఫెంటాస్టిక్. సో మిగతా అందరూ అమ్మో అని తల బాదుకుంటున్నారు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి ఫ్లైట్ ఈజ్ ఫర్దర్ డిలేడ్ 40 minutes. ఈ సెడ్ సూపర్. సో పక్కన ఉన్న ఆయన ఇంకా బాయిల్ అవుతున్నాడు. మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఫ్లైట్ ఈజ్ ఫర్దర్ డిలేడ్ బై 20 minutes. ఈ సెడ్ ఎక్సలెంట్. ఇంకా పక్కన ఉన్నాడికి ఓపిక ఆగలేదు. సో జెంటిల్మెన్ టెల్ మీ, ఆర్ యూ ఫేకింగ్ ఆర్ ఆర్ యూ రియల్లీ ఫీలింగ్ ఫెంటాస్టిక్? He said, I'm not feeling fantastic. By declaring fantastic, I'm creating a feeling of fantastic within me. And thus last 2 hours, నేను ల్యాప్టాప్ తీసి ఎన్నో పనులు చేసుకున్నాను. నువ్వు టెన్షన్ తోటి బోల్డ్ కెమికల్స్ రిలీజ్ చేసి డాక్టర్లకి బిజినెస్ పెంచావు. Isn't it? So you understand in life, difficulties are inevitable, but suffering is a choice. Every time it is a choice. You can choose to be happy or you can choose to be miserable. Because you can make hell out of heaven or heaven out of hell. It is a matter of your choice. So play the game of life as though your life dependable. రీసెంట్గా బాగ్ మిల్కా బాగ్ చూస్తే పాకిస్తాన్లో ఆయన రేస్కి వెళ్ళినప్పుడు అవతల ఆయన కోచ్ అంటాడు, మిల్కా ఇదే నీ ఆఖరి రేస్ అయి ఉండొచ్చు అంటాడు. అనగానే మిల్కా సింగ్ అంటాడు, ఐసీఈ దౌడుంగా అలాగే పరిగెడతాను అని. ఇదే నా జీవితంలో ఆఖరిది అనుకుని పరిగెడతానని. ఇవాళ నా స్పీచ్ నేను ఇచ్చిన ఎన్నో స్పీచ్ల్లో ఒకటి కాదు. This is my whole life. The whole participants' life depends on this session. అన్నట్టుగా నేను ప్రిపేర్ అయ్యాను. బికాస్ yesterday they wanted me to give a talk, but I am not ready for that. But this moment I felt I can really give that. నేను రాసిన ఫైర్ విత్ ఇన్ పుస్తకం తెలుగు వర్షన్లో నేను ఒక మాట రాశాను. ఒక ప్రతిభావంతుడు ఎక్కడ తడబడ్డాడు, ఒక సమర్థుడు ఎక్కడ ఇంకా బాగా చేసి ఉండవచ్చని చర్చించే విమర్శకుడిని మనం పట్టించుకోవడం అవసరం లేదు. ప్రశంసలు పొందవలసిన వాడు ఎవరంటే ఆ క్షణంలో రంగభూమిలో ఉన్నవాడు, ధూళితో స్వేదంతో రక్తంతో ముఖం చెదిరినవాడు, తప్పులు చేసి సర్దుకుని ముందుకు నడిచేవాడు. రక్తంతో ముఖం చెదిరినవాడు, తప్పులు చేసి సర్దుకుని ముందుకు నడిచేవాడు. అత్యుత్సాహం అంటే ఏమిటో, అంకిత భావం అంటే ఏమిటో తెలిసినవాడు, ఒక గొప్ప జయం కోసం పరిశ్రమించేవాడు, విజయం సాధిస్తే దాని విలువ తెలిసినవాడు, అపజయం ఎదురైతే కనీసం తను ఏమీ పట్టని బెదురు మనస్తత్వం కలవాడిన కారణ తృప్తితో అపజయాన్ని కూడా స్వీకరించినవాడు. అతను ప్రశంసకు పాత్రుడు. అతను గంపా నాగేశ్వరరావు వంటి వ్యక్తి. సో ఇలాంటి డెడికేటెడ్, ఇలాంటి డిక్లేర్డ్, ఇలాంటి యోధులు మనకు కావాలి. సో ఐఎమ్ రియలీ వాంట్ టు సీ బై టుమారో ఈవినింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ డిక్లేర్ ఎ ఫ్యూచర్ విచ్ ఆల్టర్స్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ యువర్ లైఫ్ బట్ మెనీ పీపుల్స్ లైఫ్. ఎందుకంటే నాకు ఒక కథ ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక లైట్ హౌస్, పూర్వం కరెంటు లేని రోజుల్లో ఒక లైట్ హౌస్ ఉన్నప్పుడు నూనె దీపంతో ఆ లైట్ హౌస్ని వెలిగించేవారట. సో అయితే ఆ రోజుల్లో లైట్ హౌస్ దీపం వెలిగించే వ్యక్తి దగ్గర నూనె ఉండేది. అయితే ఆ రోజుల్లో ఒక ఊరి నుంచి ఒక ఆవిడ వచ్చింది. సో నాకు కొంచెం ఆయిల్ కావాలి, నీ దగ్గర చాలా స్టాక్ ఉంది కదా, నాకు కొంచెం ఇవ్వని. మొహవాడు పడ్డాడు ఇవ్వాలా వద్దా అని, కానీ నో అని చెప్పలేక కొంచెం ఆయిల్ ఇచ్చాడు. ఈ విషయం తెలిసి ఇంకొక ఆవిడ వచ్చింది, మా అబ్బాయి చదువుకోవాలని బోట్లో దూరం వెళ్తున్నానని. అలా అందరికీ ఆయిల్ ఇచ్చాడు, ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు చీకటి రోజులు, ఇప్పుడు దీపం పెట్టడానికి ఆయిల్ అయిపోయినాయి, స్టాక్ లేదు. నెక్స్ట్ 1 month వరకు స్టాక్ రాలేదు. లైట్ హౌస్ వెలిగించలేకపోయాడు. చాలా నౌకలకి పడవలకి లైట్ హౌస్ కనపడక రాత్రులు ఒడ్డుకు గుద్దుకుని మునిగిపోయి చాలామంది చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యుడు? లైట్ హౌస్ కీపరా లేదా ఆ ఆయిల్ తీసుకున్న వ్యక్తులా?
లైట్ హౌస్ కీపర్. అతని కర్తవ్యం ఏమిటి, అతని ధర్మం ఏమిటి, అది నిర్వర్తించలేదు. అతని ఎనర్జీని చాలా విషయాలకు ఇచ్చేసాడు. సిమిలర్లీ మన లైఫ్లో మన టైం అండ్ ఎనర్జీ ఈజ్ లిమిటెడ్. పూనా వెళ్తే ఓషో ఆశ్రమంలో ఒకటి రాసి ఉంటుంది, ఓషో నెవర్ బార్న్ నెవర్ డైడ్, ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లానెట్ ఫ్రమ్ సోన్సో డేట్ టు సోన్సో డేట్. రెండే డేట్లు జీవితంలో, అరైవల్ డేటు, డిపార్చర్ డేటు. అరైవల్ డేట్ మనకి తెలుసు, డిపార్చర్ డేట్ తెలియదు. అవర్ టైమ్ ఈజ్ లిమిటెడ్, అవర్ ఎనర్జీ ఈజ్ లిమిటెడ్. ఇదంతా దేని మీద ఫోకస్ పెడతారు? వాట్ మేక్స్ యూ వర్త్ లివింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? సో స్టీఫెన్ ఆర్ కోవై చెప్పినట్టుగా లివ్, లవ్, లెర్న్ అండ్ లీవ్ ఏ లెగసీ. మనం పోయిన తర్వాత కూడా మనం జీవించి ఉండేటట్టుగా మనం బతికిన నాడు అది నిజంగా జీవించినట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ నాగేశ్వరరావు. Hello. Yeah. Really, very much inspired. Rotary District Consultant.